ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి లేదంటే చేయాలి అనుకుంటున్నటువంటి జాబ్ ఇంకొక 2-3 ఏళ్ళలో అస్సలు ఉండకపోవచ్చు. ఇది నేను చెప్పట్లేదు, స్వయంగా క్లాడ్ ఏఐని తయారు చేసిన మేధావులే ఈ షాకింగ్ నిజాన్ని అయితే బయటపెట్టారు. వాళ్ళ కొత్త రిపోర్టు ప్రకారం జాబ్ మార్కెట్ అనేది రెండుగా సపరేట్ అయితే అయిపోయింది. ఒకటి ఏఐ వచ్చిన ఏమాత్రం డోకా లేనటువంటి ఉద్యోగాలు, 2 డేంజర్ జోన్లో ఉన్నటువంటి ఉద్యోగాలు. ఈరోజు మనం ఆంథ్రోపిక్ అనే ఏఐ సేఫ్టీ కంపెనీ రిలీజ్ చేసినటువంటి లేబర్ మార్కెట్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఏఐ రిపోర్ట్ని చూద్దాము. ఇది గాలి వార్త కాదు, ఊహాగానం అంతకన్నా కాదు, నిజంగా కంపెనీల్లో క్లాడ్ ఏఐని ఎలా వాడుతున్నారో చూసి తయారు చేసినటువంటి రిపోర్ట్ అనమాట. అందువల్ల మీ కెరీర్ భవిష్యత్తును డిసైడ్ చేసేటువంటి ఈ అనాలిసిస్కి మీరంతా కూడా రెడీగా ఉండండి. ఈ వీడియో చివరిదాకా చూడండి. మీ జాబ్ సేఫ్ లిస్ట్లో ఉందా లేక డేంజర్ జోన్లో ఉందా అన్నది మాత్రం మీకు క్లారిటీ అయితే వస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ విజ్ఞప్తి, చాలామంది మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు ఇలా నాకు ప్రోత్సాహం ఇస్తే నేను ఇంకా మరిన్ని వీడియోలు పెట్టడానికి నాకు ఒక ఇన్స్పిరేషన్గా మాత్రం ఉంటుంది. ఇక అందరినీ భయపెడుతున్నటువంటి ఆంథ్రోపిక్ రిపోర్ట్ ఏంటి అంటే, ఆ రిపోర్ట్ గురించి నేను చెప్తాను. అసలు ఏంటి ఆంథ్రోపిక్ అంటే, సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు క్లాడ్ అనే ఒక పవర్ఫుల్ ఏఐ మోడల్ని తయారు చేసినటువంటి మేధావులు. ఏఐని సేఫ్టీగా వాడాలి అనేది వీళ్ళ లక్ష్యం అనమాట. అందుకే వీళ్ళ మాటలకు అంత వెయిట్ అనేది ఉంది. చాలా రిపోర్ట్లు అంటే ఏఐ ఏం చేయగలదు అని చెప్తే, ఆంథ్రోపిక్ రిపోర్ట్ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఉద్యోగులు తమ పనుల్లో నిజంగా ఏఐని ఎలా వాడుతున్నారు అనే దాని మీద ఫోకస్ అయితే పెట్టింది. దీనికోసం వాళ్ళు అబ్జర్వ్డ్ ఎక్స్పోజర్ అనే కొత్త పదాన్ని వాడారన్నమాట. అంటే ఒక జాబ్లోని పనుల్లో ఎంత శాతం నిజంగా ఏఐ చేస్తుందో లెక్కగట్టారనమాట. ఈ విశ్లేషణలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలిసింది. ఏఐ పూర్తి సత్తా ఇంకా బయట ప్రపంచంలో వాడట్లేదు. ఉదాహరణకు మనకి కంప్యూటర్ కానీ లెక్కలకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఏఐ థియరీ ప్రకారం 94% పనులు అయితే చేయగలదు అనమాట. అంటే కానీ ప్రస్తుతం కేవలం 33% పనులకు మాత్రమే దీన్ని వాడుతున్నారు. దీనికి కొన్ని చట్టపరమైనటువంటి లేదా టెక్నికల్ సమస్యలు కూడా కారణం కావచ్చు. అయితే ఈ గ్యాప్ చాలా వేగంగా తగ్గిపోతుందని, రాబోయే కొన్నేళ్లలో ఈ వైట్ కాలర్ జాబుల ఉద్యోగాలన్నీ కూడా ఆ ఉద్యోగాల రూపురేఖలే మారిపోతాయని చెప్పేసి ఆంథ్రోపిక్ సిఇఓ డారియో అమెడెయి హెచ్చరిస్తున్నారు. రాబోయే 2-3 ఏళ్లలో ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో దాదాపు 50% వరకు కూడా మార్పులు రావచ్చు అని చెప్పేసి ఆయన అంచనా వేశారు. మరి ఈ రిపోర్టు ప్రకారం అత్యంత ప్రమాదంలో ఉన్న ఆ ఉద్యోగాలు ఏంటి అన్నది నేను చెప్తాను, ఇప్పుడు చూడండి. ఏ వల్ల ముప్పు ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగాలు, ది ఎట్ రిస్క్ జాబ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ లిస్టు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ప్రిపేర్ చేయడానికి. అంటే మీరు ఈ రంగాల్లో ఉంటే వెంటనే అలర్ట్ అయ్యి నెక్స్ట్ ఏంటి అని ఆలోచించండి, దాని గురించి మొదలు పెట్టండి. ఇక ఆంథ్రోపిక్ రిపోర్టు ప్రకారం ఏంటంటే రిపిటేటివ్గా అంటే డిజిటల్గా ఉండేటువంటి నాలెడ్జ్ బేస్డ్ పనులకే ఎక్కువ రిస్క్ అనేది ఉంది. విచిత్రం ఏంటంటే ఈ కేటగిరీలో ఎక్కువ జీతాలు తీసుకునేటువంటి బాగా చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఏ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న కొన్ని కీలకమైన ఉద్యోగాలు నేను చెప్పబోతున్నా చూడండి. ఒకటి కంప్యూటర్ ప్రోగ్రామర్లు ప్లస్ సాఫ్ట్వేర్ డెవలపర్లు, అంటే కోడింగ్ అసిస్టెంట్లు కానీ ఏఐ టూల్స్ వల్ల వీళ్ళ పని అయితే చాలా వేగంగా అయిపోతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. బేసిక్ కోడింగు, తప్పుల్ని సరిచేయడం అంటే డీబగ్గింగ్, ఇలాంటి పనుల్ని ఇప్పుడు ఏఐ అనేది చాలా ఈజీగా చేసేస్తుంది. ఇక కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్, వీళ్ళకి కూడా ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్స్డ్ చాట్బాట్లు వచ్చేసినాయి. ఇప్పుడు 24/7 కస్టమర్ల ప్రశ్నలకు అయితే అవి ఆన్సర్ అయితే ఇచ్చేస్తున్నాయి. బేసిక్ సపోర్ట్ రోల్స్ ఇప్పటికే ఏఐతో రీప్లేస్ అయితే అవుతున్నాయి. ఇక ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనలిస్టులు, మార్కెట్ డేటాని విశ్లేషించడం కానీ రిపోర్ట్లు తయారు చేయడం వంటి పనుల్లో ఏఐ అయితే చాలా కీ రోల్గా మారింది. దాని వాడకం బాగా పెరిగిపోయింది. ఇక మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు అండ్ మార్కెటింగ్ స్పెషలిస్టులు, ఈ మార్కెట్ ట్రెండ్స్ని చెప్పడం కానీ యాడ్స్ కోసం కంటెంట్ రాయడం కానీ ఇలాంటివి ఇప్పుడు ఏఐ అయితే చాలా బాగా చేస్తుంది. ఇవి కాకుండా ఇంకా డేటా ఎంట్రీ, మెడికల్ రికార్డ్స్ స్పెషలిస్టులు, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డేటాని కాపీ చేయడం కానీ రికార్డులని ఆర్గనైజ్ చేయడము, ఇలాంటి పనులను ఏఐ మనకన్నా కూడా వేగంగా అత్యంత వేగంగా ఖచ్చితత్వంతో చేయగలదన్నమాట. ఇంకా ఇది కాకుండా సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్, అంటే అనలిస్టులు అండ్ టెస్టర్లు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్క్రిప్ట్లు రాయడం కానీ బగ్స్ని కనిపెట్టడం లాంటి పనులను కూడా
ఏఐ టూల్స్ అయితే స్పీడ్గా చేస్తున్నాయి అనమాట. ప్రస్తుతానికి ఈ రంగాల్లో పెద్దగా ఉద్యోగాలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఒక ప్రమాదకరమైనటువంటి ట్రెండ్ అయితే మొదలైందని ఆంథ్రోపిక్ హెచ్చరిస్తోంది. ఈ రంగాల్లో కొత్తగా ఉద్యోగాల్లో చేరేటువంటి యువత అంటే 22 నుంచి 25 ఏళ్ళు సంఖ్య దాదాపు 14% కూడా తగ్గిందట. ఇది లెక్కల పరంగా చాలా చిన్నదే అయినప్పటికీ కూడా కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకోవడానికి బదులుగా ఏ టూల్స్ వైపు చూస్తున్నాయనడానికి ఇది ఒక ఫస్ట్ సిగ్నల్ అనమాట. ఏ టచ్ చేయలేనటువంటి సురక్షితమైనటువంటి ఉద్యోగాలు ఏంటంటే సేఫ్ జాబ్స్ ఏంటి అంటే ఈ రిపోర్టు ప్రకారం దాదాపు 30% ఉద్యోగాలకు ఏ నుంచి 0 రిస్క్ ఉందటండి. ఈ ఉద్యోగాలు ఎందుకు సేఫ్ అంటే సమాధానం ఒకటే, ఇవి రియల్ వరల్డ్తో అంటే మన భౌతిక ప్రపంచంతో ముడిపడి ఉన్నాయి అనమాట. టెస్లా CEO ఎలాన్ మస్క్ చెప్పినట్లుగా వాస్తవ ప్రపంచంలో అణువులను కదిలించే అంటే మూవింగ్ ఆటమ్స్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్ అలాంటివనంట. అంటే ఉద్యోగాలను అంత ఈజీగా రీప్లేస్ చేసే అవకాశమే లేదండి. వీటికి హ్యూమన్ టచ్ కానీ ఫిజికల్ వర్క్ ఇంకా ఊహించినటువంటి సిచ్యువేషన్లో డెసిషన్ తీసుకున్నటువంటి తెలివితేటలు ఇవన్నీ కూడా మనకే ఉంటాయి, ఉండవు. మిమ్మల్ని టచ్ చేయలేనటువంటి ఆ కొన్ని సేఫ్ జాబ్స్ ఏంటనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే నిర్మాణ రంగం అండ్ స్కిల్ ట్రేడ్స్ అంటే స్కిల్డ్ ట్రేడ్స్ ఉన్నవి. ఎలక్ట్రీషియన్లు కానీ, ప్లంబర్లు కానీ, కార్పెంటర్లు కానీ, వెల్డర్లు కానీ, మేస్త్రీలు కానీ వీళ్ళ స్కిల్స్ ముందు రోబోలు కూడా బలాదూరం అనమాట. ఒక పాత పైపుని మీరు ఎలా బాగు చేయాలో, ఒక క్లిష్టమైనటువంటి వైరింగ్ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో ఏకైతే తెలియదు. దానికి చేతి నైపుణ్యం, అనుభవం కావాల్సిందే మన మనుషులు అవసరం ఉంటుంది. వంట వాళ్ళు, కుక్స్ అండ్ డిష్ వాషర్లు ఒక రుచికరమైనటువంటి వంట టేస్టీగా తయారు చేయాలి అంటే కావాల్సినటువంటి క్రియేటివిటీ కానీ, టేస్ట్ కానీ, అనుభవం కానీ ఏకైతే ఉండదు. ఇక మోటార్ సైకిల్ మెకానిక్స్ ఒక ఇంజిన్లో ఉన్నటువంటి సౌండ్ని బట్టి ప్రాబ్లం ఏంటో కనిపెట్టి దాన్ని రిపేర్ చేయడానికి మనిషి నైపుణ్యమే కంపల్సరీ అనమాట. ఇక వ్యవసాయ కార్మికులు చెట్టు నరకడం, పొలాల్లో యంత్రాలు నడపడం, మిషన్లు నడపడం, పంట కోయడం ఇలాంటి పనులకి ఫిజికల్ వర్క్ కావాలంటే వాటిని అయితే రీప్లేస్ చేయలేదు. ఇక ఆరోగ్య సంరక్షణ హ్యాండ్స్ ఆన్ హెల్త్ కేర్ అంటారు. నర్సులు కానీ, ఫిజియోథెరపిస్టులు కానీ, మసాజ్ థెరపిస్టులు ఇలాంటి ఉద్యోగాలు మానవ స్పర్శ, కరుణ అనేది చాలా ముఖ్యము. డయాగ్నోస్టిక్స్లో హెల్ప్ చేయొచ్చాము కానీ ఒక పేషెంట్కి మీరు ధైర్యం చెప్పి సేవ చేయాలంటే మాత్రం అది మనుషుల వల్లే సాధ్యమవుతుంది. ఇక అత్యవసర సేవలు అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్, ఫైర్ ఫైటర్స్ కానీ, పారామెడికల్స్ వాళ్ళు కానీ, పోలీసులు కానీ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు. అక్కడ ధైర్యం, స్పాంటేనియస్ డెసిషన్స్ అయితే కావాలి. ఇది ఏఐకి అందనటువంటి విషయము. మరి మీరేం చేయాలి, భవిష్యత్తుకి ఎలా సిద్ధం అవ్వాలంటే పాత్వే చెప్తాను, యాక్షన్ ప్లాన్ కూడా చెప్తాను. సరే, కథ అంతా విన్నాం, డేంజర్ జోన్ కూడా తెలిసిపోయింది, సేఫ్ జోన్ కూడా తెలుసు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? భయపడి కూర్చోవడం కాదు, మేల్కొని యాక్షన్ తీసుకోవాల్సినటువంటి టైం ఇది. అయ్యో వల్ల నా జాబ్ పోతుంది అని టెన్షన్ పడటం అనేసి ఏని వాడుకొని నా జాబ్లో నేను ఇంకా బెటర్గా ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి అన్నది మీరు ఆలోచించడం మొదలుపెట్టాలి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని సింపుల్ స్ట్రాటజీలు ఇవి. మీరు ప్రమాదంలో ఉన్నటువంటి ఉద్యోగంలో ఉంటే మాత్రము అంటే ఇఫ్ యూ ఆర్ అనే రిస్క్ జాబ్లో ఉంటే ఏని అసిస్టెంట్గా మార్చుకోండి. నెంబర్ 1, ఏని ఒక శత్రువులా కాకుండా ఒక పవర్ఫుల్ టూల్ లాగా చూడండి. ఒక ప్రోగ్రామర్ కోడింగ్ అసిస్టెంట్తో తన పనిని 10 రెట్లు అంటే 10 టైమ్స్ వేగంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక మార్కెటర్ డేటాతో అనలైజ్ చేసి స్ట్రాటజీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టచ్చు. చేసే పని దానికి వదిలేసి మీరు ఆలోచించాల్సినటువంటి పనుల మీద మీరు దృష్టి పెట్టచ్చు అనమాట. ఇక రెండవది ఏంటంటే హ్యూమన్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టండి. చేయలేనటువంటి పనులే మనకు శ్రీరామ్ రక్ష. అవేంటంటే విమర్శనాత్మకంగా ఆలోచించడం అంటే క్రిటికల్ థింకింగ్ అనేది మీకు కావాలి. కష్టమైనటువంటి సమస్యల్ని సాల్వ్ చేయడము, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, కొత్తగా ఆలోచించడం అంటే క్రియేటివిటీ కానీ, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంకా ఒక టీంని నడిపించగలటువంటి లీడర్షిప్, ఈ స్కిల్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికీ ఉంటే మాత్రం, ఈ స్కిల్స్ ఉంటే మాత్రం మీకు ఎప్పటికీ కూడా తిరుగు అనేది ఉండదు. ఇక మూడోది ఏంటంటే ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలండి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉండాల్సిందే అనమాట. టెక్నాలజీ అనేది రాకెట్ స్పీడ్తో మారిపోతూ ఉంది. ఈ రోజు నేర్చుకున్నట్టు టూల్ రేపటికి పాతదైపోవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త ఏఐ టూల్స్ గురించి తెలుసుకుంటూ వాటిని ఎలా వాడాలో నేర్చుకుంటూ ఉండాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లాంటి కొత్త స్కిల్స్కి అయితే ఇప్పుడు మామూలు డిమాండ్ అయితే లేదు. మీరు సురక్షితమైనటువంటి ఉద్యోగంలో ఉంటే లేదా కెరీర్ ఎంచుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇఫ్ యూ ఆర్ ఇన్ ఏ సేఫ్ జాబ్ ఆర్ చూజింగ్ ఏ కెరీర్ అంటే ఒకటి, స్కిల్ ట్రేడ్స్ని తక్కువగా అంచనా వేయద్దు. మంచి సంపాదనతో పాటు అద్భుతమైనటువంటి జాబ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని నేను అవి చేసుకోమని నేను అంటలేదు, చెప్తున్నా, వాళ్ళకైతే ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే మానవ సంబంధిత రంగాలు ఎంచుకున్న టీచింగ్ కానీ, హెల్త్ కేర్ కానీ, కౌన్సిలింగ్ కానీ ఇలాంటి రంగాల్లో మనుషులతోనే పని ఉంటుంది. అక్కడ సానుభూతి కానీ, కరుణ కానీ,
పేషెంట్లతో మాట్లాడడానికి కానీ అవసరం కాబట్టి ఈ ఉద్యోగాలు ఎప్పటికీ కూడా సేఫే. ఇక మూడోది ఏంటంటే బాస్ అవ్వడానికి ట్రై చేయండి. ఏ ఫీల్డ్లో అయినా సరే కేవలం పని చేసే వాళ్ళగా కాకుండా స్ట్రాటజీలు తయారు చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి లీడర్షిప్ రోల్స్కి ఎదగడానికి మీ ప్రయత్నం చేయండి. చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్లు వచ్చినప్పుడు టైపిస్ట్ ఉద్యోగాలు పోయాయి, కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ గ్రాఫిక్ డిజైన్ లాంటి కొత్త జాబ్స్ అయితే పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కొన్ని పాత జాబ్స్ని తీసేస్తే ఎథిక్స్ స్పెషలిస్ట్ కానీ ఇంటిగ్రేషన్ స్పెషలిస్టులు ఇలాంటి ఎన్నో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. మార్పును చూసి మనం భయపడద్దు, దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనము ఏం నేర్చుకున్నా కానీ సింపుల్, చేతులతో జనాలతో పనిచేసేటువంటి జాబ్స్ అయితే సేఫ్గా ఉంటాయండి. కేవలం కంప్యూటర్ ముందు కూర్చొని చేసుకునేటువంటి రొటీన్ పనులకే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ కరెక్ట్ ప్లానింగ్తో కొత్త స్కిల్స్ నేర్చుకుంటే ఎవరైనా సరే ఈ విప్లవంలో గెలవచ్చు అనమాట. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఉద్యోగాల భవిష్యత్తుపై మీ ఒపీనియన్ ఏంటి? మీ జాబ్ ఏ లిస్ట్లో ఉందని మీరు ఫీల్ అవుతున్నారు? కింద కామెంట్స్లో పంచుకోండి, మీ ఆలోచనల్ని పంచుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోలు అందిస్తున్నటువంటి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు నేర్చుకుంటూనే ఉండండి, ఎదుగుతూనే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.